ఉన్నా కూడా పిలిచిన వెంటనే లైవ్ లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు చూస్తున్నారు కదా, నేను అదే పుల్లారావు గారిని అదే అడిగాను. సేనానికి ఉన్న సత్తా సైన్యం, ఆ సైన్యం ఒక్క పిలవంగానే వచ్చి చూపించే తెగువ కావచ్చు, నీకోసం మేమున్నామన్నా అనేసని నిలబడిన తీరు కావచ్చు. గత ఎన్నికల్లో చూసాము, ఓడిపోయినప్పుడు కూడా ఆయన వెంటే నడిచారు. గెలుపోవటంలో మాకు సంబంధం లేదన్నా, నీకోసం మేము వస్తాము అంటూ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రధాని మోదీ ఇవ్వబోతున్న ఎలివేషన్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఎలివేషన్ ఏం లేదండి. ఈ దేశంలోనే, అన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలోనే ప్రధాని మోదీ గారికి ఒక ఇష్టమైన, ఒక నిజాయితీ గల, ఒక నీతైన, ఒక ఎటువంటి మార్పు, ఎటువంటి ప్రలోభాలు లొంగని ఏకైక ఇష్టమైన నాయకుడు ఎవరైనా నరేంద్ర మోడీ గారికి ఇష్టపడ్డ నాయకుడు అంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మాత్రమే. సీరియస్ గా చెప్తున్నా. ఆయన ఎందుకంటే ఈయనకి స్వార్థం లేదు, ఫ్యామిలీలు సంపాదించుకునే ఆశ లేదు, ఈయనకి అవకాశం ఉన్న సుఖాలు అనిపించట్లేదు, ప్రజల కోసం ఉంటాడు, ఎన్నో మాటలు పడుతున్నాడు. బాగుండాలి బాగుండాలి బాగుండాలి, నేను సంపాదించిన 10 రూపాయలు పెట్టాలన్న నాయకుడు ఎవడు దొరుకుతాడండి? ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇదేంటండి, ఆయన ఫ్యామిలీకి ఏమైనా డబ్బు దాచుకున్నాడా? 1000 కోట్లు ఏమైనా ఆయన గడించాడా? ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడా? ఏమీ లేదు. దేశం బాగుండాలి, దేశంలో ఉగ్రవాదం అన్నది మన ఈ ఇండియా కన్నీరు చూస్తే గుడ్లు పీకేయాలని ఒక భయాన్ని సృష్టించారు రోజు. జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ కూడా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆయనకు ఏం చేస్తారనేది ఆయనకే అర్థం కావాలి అని. ఆయనకి ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చాలా గౌరవం జరుగుతుంది. ఆయన రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. మేము చెప్తున్నావా, శాతకాని కుక్కలు అరుస్తాయన్నట్టుగా వదిలేస్తాం. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడా, దమ్మున్న పుత్రుడా, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పుత్రుడా, అంజనీ పుత్రుడా అని మాకు తెలుసు, మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు, ఈ దేశ ప్రజలు తెలుసు, దేశ ప్రధాని తెలుసు. ఎవడో అరిశారని చెప్పేసి మేమేం ఫీల్ అయిపోయి నిండుకొండ ఎప్పుడు తొడకదు. మేము అధికారంలోకి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే పనిలో ముందుకు దూసుకుపోతున్నాము. వీళ్ళు రెచ్చగొట్టి పక్క నుంచి ఏదో కుక్కరుపులు, శాతకనరుపులు అరుస్తే మటు తాటాకు చెప్పలు ఒకడో లోపల పోతాను. ఎంత అవినీతి చేయకుండా పోతారండి, ఎంత వాగులండి. ఎప్పుడైనా రాజకీయంలో బూతులు మాట్లాడుకోవడం చూసావా? ఒక ప్రధానమంత్రి గాని, ఒక ముఖ్యమంత్రిని గాని బూతులతో విమర్శించడం చూసావా? ఇలాంటి సంస్కృతిని తెచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ మినిస్టర్లు ఎలా మాట్లాడారు, ఆ రోజా గారు ఎలా మాట్లాడారు, ఆ కొడాలి నాని గారు ఎలా మాట్లాడారు, పేరు నాని గారు ఎలా మాట్లాడారు చూశారు కదా. ఆ తైతక్కలో యాసాలు పెట్టిగా ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లకి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని న్యాయం ధర్మం అంటూ పొందుగా ఉంటే ప్రజల్లోకి వెళ్తే ఓట్లేస్తారు. ఓకే, నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, మొన్న అంటే తమిళనాడులో కావచ్చు, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి మన ఏపీలో దీక్ష తర్వాత ఆయన మాట్లాడిన విధానం